చరిత్రలో నిలిచిపోయేలాగా మన తెలుగులో ఒక కొత్త రియాలిటీ షో అయితే స్టార్ట్ అవబోతుంది. ద ట్రేటర్స్ అనే న్యూ గేమ్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇది హిందీలో మామూలు హిట్ కాదు మామ. ఇప్పుడు మన తెలుగులో కూడా తీసుకొస్తున్నారు. మామూలుగా ఉండదు. నేనైతే తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ నలుగురు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళకి మైండ్ మామూలు మైండ్ కాదు వీళ్ళది అని నేను అనుకుంటున్నాను. అసలు వీళ్ళు ఎందుకు ఉండాలి మొత్తం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. మామూలుగా ఉండదు. ఈ వీడియో మాత్రం హల్చల్ చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మన తెలుగులో రాబోతుంది ట్రేటర్స్ అనే న్యూ గేమ్ షో మామ. ఈ షో ఎలా ఉంటుందంటే వీళ్ళని ఒక విల్లాలోకి తీసుకెళ్తారు. ఒక 20 మంది దాకా తీసుకెళ్తారు. ఆ విల్లాలో ఉంటారు. ఈ షోకి వచ్చేసి యాంకర్ గా తేజ సజ్జా, హనుమాన్ అనే సినిమాలో హీరో ఉన్నాడు చూసావా, చైల్డ్ హీరో, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. అతను హిందీలో ఫేమస్ హీరో తేజ సజ్జా. ఆయన అయితే ఈ గేమ్ కి అయితే యాంకర్ మామ. ఎక్స్ట్రాడినరీ గా చేశాడంట కూడా. ఓకేనా. ఒకటే చెప్తున్నా, ఈ గేమ్ లో మాత్రం ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే వాళ్ళ మైండ్ చాలా అంటే చాలా షార్ప్ గా ఉండాలి. ప్రతి నిమిషం గేమ్ మీదే దృష్టి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా విజయ్ అయితే అవుతారు. వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ప్రైజ్ మనీ ఇంత అని ఉండదు. వాళ్ళు గేమ్స్ ఆడేదాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది. ఎంతకైనా అవ్వచ్చు మామ. 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు అట్లా కూడా వెళ్ళొచ్చు. అలాంటి గొప్ప రియాలిటీ గేమ్ షో ఇప్పుడు వస్తుంది, ట్రేటర్స్ అనే గేమ్ షో. అసలు ఈ షో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, అసలు తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలి నేను గట్టిగా కోరుకుంటున్నాను, మొత్తం మాట్లాడతా. ఓకేనా. 20 మందిని అయితే తీసుకెళ్తారు మామ. ఆ 20 మందిలో ముగ్గురు ట్రేటర్స్ అంటే ఉంటారు. అంటే వాళ్ళు కిల్లర్స్. ట్రేటర్స్ అంటే కిల్లర్స్. ఆ తర్వాత 17 మంది అయితే ఇన్నోసెంట్ అయితే ఉంటారు. ఈ ట్రేటర్స్ ఏం చేస్తారు, ఆ ఇన్నోసెంట్ లో కొంతమందిని చంపేస్తారు. ఓకేనా. చంపేసి కిల్ చేసేస్తారు. ఈ ఇన్నోసెంట్లు అందరూ ట్రేటర్స్ ఎవరైనా గుర్తుపట్టాలా అంటే కిల్లర్ ఎవరా అని గుర్తుపట్టాలా. ఆ గుర్తుపట్టకపోతే వీళ్ళు కూడా మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారు. అంటే కిల్ అంటే ఎలిమినేట్ చేసేయటం. ఇలాగైతే ఎలిమినేట్ అయితే చేసేస్తారు మామ. గేమ్ ఎలా ఉంటుందంటే ప్రతి నిమిషం ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది మామ. సూపర్ గా ఉంటుంది. నేను హిందీలో చూశాను. మైండ్ కూడా పోద్ది స్వామి గేమ్ షో మాత్రం. ఎందుకు తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. ఇంకా మరి కొంతమంది బిగ్ బాస్ సీజన్ 9 కాదు, అన్ని బిగ్ బాస్ లో, మన తెలుగు అన్ని బిగ్ బాస్ లో నుంచి కూడా ఇంకొంతమంది అయితే రావాలి. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎవరు రావాలి, తనూజ రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకున్న మైండ్ గేమ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ మైండ్ గేమ్. ప్రతి మూవ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఆలోచిస్తుంది. ప్రతిదీ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి. ఇందులో అయితే యాక్టింగ్ కూడా చాలా అవసరం మామ. ఈ గేమ్ షోలో, ట్రేటర్స్ అనే గేమ్ షోలో యాక్టింగ్ వచ్చిన వాడే అక్కడ గట్టిగా ఉంటాడు. ఎందుకంటే కిల్లర్ తను కాదు. ఓకేనా. తను కాదు కాబట్టి ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయాలా. కిల్లర్ తను ఎవరికి తెలియకుండా బిహేవ్ చేయాలా. ఇలా ఉంటది ఈ గేమ్ షో. అందులో తనూజ యాక్టింగ్ ఇరగదీస్తుంది కాబట్టి, మైండ్ గేమ్ కూడా ఇరగదీసింది కాబట్టి తనూజ ఖచ్చితంగా రావాలా. ఇలాంటి అమ్మాయికి మళ్ళీ అవకాశం రావాలి. ఇది ఒక పెద్ద రియాలిటీ షో కాబట్టి. ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక కామనర్. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఒకే మూవీస్, వెబ్ సిరీస్ అన్ని చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఇలాంటి పెద్ద గేమ్ రియాలిటీ షోకి వస్తే ఖచ్చితంగా ఇతనికి ఫ్యూచర్ లో చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇతను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇంకా రాణించాలనుకుంటున్నాడు, ఇంకా ఎదగాలనుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి పర్సన్ కూడా ఖచ్చితంగా రావాలా. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా మామూలు మైండ్ కాదు. ప్రతి మూవ్ ఆలోచించగలడు. ఓకేనా. ప్రతి మూవ్ ఆలోచించి అడుగు వేయగలడు. ఓకేనా. ఆ తర్వాత డెమాన్ పవన్ మామ. డెమాన్ పవన్ ఏమన్నా తక్కువ, ఫిజికల్ లో అయినా కానీ, మెంటల్ అయినా కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో ఎక్స్ట్రాడినరీ కంటెస్టెంట్ డెమాన్ పవన్. కామనర్స్ లో ఇది మాత్రం 100కి 100% నిజం. ఇలాంటి కంటెస్టెంట్ వచ్చాడంటే మాత్రం గేమ్ కి ఒక ఊపు అయితే ఉంటుంది. ఓకేనా. మీరు చూస్తే ఫిజికల్ టాస్క్ అయితే ఎత్తి వదిలేసేస్తాడు ప్రతి ఒక్కరిని. మైండ్ గేమ్ కూడా షార్ప్ గా ఆలోచిస్తాడు డెమాన్ పవన్. ఎలాంటి పర్సన్ ఖచ్చితంగా రావాలా. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఏమన్నా తక్కువ, గేమ్స్ అయినా కానీ ప్రతి ఒక్క ఇమాన్యుయల్ కూడా అంతే డెమాన్ పవన్ లాగే. మనం అనుకుంటాం ఇమాన్యుయల్ దగ్గర ఏం తెలివి ఉంది అది ఇది అనుకుంటాం, కానీ ఇమాన్యుయల్ ఏమన్నా తక్కువ, ప్రతి దాన్ని ఎక్స్ట్రాగా చేస్తారు. ఈ ట్రేటర్స్ అనే న్యూ గేమ్ షోకి వీళ్ళు ఖచ్చితంగా ఈ నలుగురు వస్తే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఊపు మాత్రం ఊపేస్తారని గట్టిగా నేను కోరుకుంటున్నామా. ఆ తర్వాత ఇంకొంతమంది బిగ్ బాస్ లోనే అభిజిత్. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి అభిజిత్ వచ్చాడంటే ఇంకా మాస్టర్ మైండ్ రిలీఫ్ అవుద్ది. ఓకేనా. అసలు గేమ్ షోకి ఒక కొత్త ఊపు అయితే వస్తుంది. అలా ఉంటుంది. అభిజిత్ వేసే ప్రతి మూవ్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు కనిపెట్టలేరు. అలాంటి మూవ్ అయితే వేస్తాడు అభిజిత్. ఓకేనా. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 నుంచి అభిజిత్. ఆ తర్వాత శివాజీ గారు ఊరనైనా బిగ్ బాస్ సీజన్ 7 నుంచి శివాజీ గారు. ఆయన నిజం చెప్తున్నా, చెయ్యి బాగలేకపోయినా కానీ ఆయన తిప్పాడు చూడు మా చక్రం. బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఉన్నప్పుడు మామూలు మైండ్ కాదు ఆయనది మాత్రం. అలాంటి మాస్టర్ మైండ్ అతను వస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నా మామ. తనూజ్ అయినా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అయినా, డెమాన్ పవన్ అయినా,
ఇమాన్యుల్ అయినా, శివాజీ గారైనా, ఓకేనా, అభిజిత్ అయినా, ఇలాంటి కంటెస్టెంట్లు వచ్చారంటే గేమ్ షో కూడా ఒక ఊపు వస్తుంది. ఇప్పుడు మనం రియాలిటీ షో చూస్తున్నాం, బిగ్ బాస్ అనే రియాలిటీ షో చూస్తున్నాం. ఆ రియాలిటీ షోలో నుంచి ఒక మాస్టర్ మైండ్ లాంటి ప్రతి మాస్టర్ మైండ్ ని తీసుకొచ్చామంటే ఇక్కడ ఈ గేమ్ కి హిట్. నేనైతే నా పర్సనల్ గా తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రావాలి ఈ రియాలిటీ షోకి. ట్రేటర్స్ అనేది ఇది, ఇందులో కిల్లర్స్ ఉంటారు, ఇన్నోసెంట్లు ఉంటారు, ఎవరినెవరు చంపుకుంటున్నారో తెలియదు నాయన. ప్రతి మూవ్ అయితే ఎక్స్ట్రానరీ గా ఉంటుంది, ఓకేనా. ఈ రియాలిటీ షో ఇప్పుడే కాదు, ఇంకా 2 నెలల టైం అయితే ఉంది. కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈ షోకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం మేము అనుకున్న ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. మామూలుగా ఉండదు, ప్రైజ్ మనీ కూడా మామూలుగా ఉండదు, మా దిట్టంగా వస్తుంది ప్రైజ్ మనీ కూడా. చెప్తున్నా కదా, తనూజ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్ళాలా అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టండి, కామెంట్లో తెలపండి.